అలాగే గురూజీ మంటల్లో మనం పాత వస్తువులన్నీ వేసేస్తూ ఉంటాము, అలా వేయొచ్చు అంటారా? వెయ్యాలమ్మ. ఎతికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ వెళ్తూ అక్కడ ఉండేటువంటి పాత చెక్కలు గిక్కలు ఇవన్నీ తీసుకొస్తే ఇప్పటి నుంచి కొత్తవైనటువంటి చెట్లు మొలవడం మొదలు పెడతాయి. మనకి వసంత ఋతువు వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా అంటే హోలీ అయ్యేటప్పటికి వసంత ఋతువు వస్తుంది. ఇప్పుడు హోలీ ముందు 2 సందర్భాల్లో మనం దహనం చేస్తాం. అన్ని ఎక్కడెక్కడ పుల్లలు కర్రలు అన్నీ తీసుకొని వచ్చి పాత కారణము చెదబట్టడము అనే దానికి యోగ్యమైనటువంటి మాసం ఇది. కొత్తగా రాబోయేటటువంటి దానికి ఈ వస్తువుల యొక్క చెద అంటకూడదు కాబట్టి వాటన్నిటినీ తీసుకొని వెళ్ళి బయట మనం భోగి మంటలను వేస్తాము. ఆ మంటలు వేయడం వల్ల కొత్తగా రాబోయే సంపదకి చీడ పట్టదు, అదే భోగము అని చెప్పి భోగి మంటలు అంటే ఇప్పటిదాకా మన జీవితంలో వెనకాల నుంచి పాతవైన విషయాలు మనల్ని చాలా కలతబెడుతూ ఇబ్బంది పెడుతూ ఎప్పుడూ అవే ఆలోచిస్తూ అబ్బా అది అట్లా జరిగింది ఇట్లా జరిగింది, వీళ్ళు ఇలా విడిపోయారు, వాళ్ళు అలా కష్టం వచ్చిందని రకరకాలైనటువంటి కష్టాలు మనం మనస్సుకు తీసుకుంటాం. ఈ భోగి రోజు నీ పాత వస్తువులు, నీ పాత కష్టాలు, నీ పాతవన్నీ కూడా తీసి దహనం చేసేసాయి. ఇక నుంచి కొత్తగా రాబోయేవేవో దాని గురించి ఆలోచించు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాహ. అయిపోయిన దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ నువ్వు బాధపడకూడదయ్యా. అయిపోయింది అయిపోయింది, అది అక్కడికి తగలబెట్టేసేయాలి. కొత్తగా వచ్చేదాన్ని ఎలా ఆస్వాదించాలి, ఆ పంటల్ని ఎలా భోగము అనుభవించాలి అనేది తెలియాలి. పాతవే ఆలోచించడం వల్ల ఏమవుతుంది, కొత్త దాని యొక్క భోగాన్ని మనం అనుభవించాలి. అవును. అందుకని పాతవి వదిలిపెట్టడం, కొత్తవి తీసుకోవడం అనే పండగ సంప్రదాయం. ఇంటికి అల్లుళ్ళని పిలుచుకోవడం, ఆ పిలుచుకున్నటువంటి అల్లుళ్ళకి చేసేటటువంటి మర్యాదలు, వాళ్ళతో పాటు కలిపే సమయము, ఇవన్నీ కూడా చాలా విశేషంగా పెద్దలు చెప్తారమ్మా. ఇదంతా భోగి యొక్క ప్రత్యేకత.